చస్తాం, నమ్మకం చచ్చిపోతామన్నారు. చనిపోయిన వెంటనే సమాధి కాకముందే అయినా కూడా కాదండి, నీ పాదానికి వెళ్ళిపోతుంది. అక్కడ భయంకర కాలుగా ఉంటావు. అక్కడ ఎన్ని గంటలండి నరకం? 9 గంటల ఎండ. అక్కడ ఎన్ని గంటలండి? 7 గంటల ఎండ. అక్కడ ఎన్ని గంటలండి? 7 గంటల 10 గంటల. ఎన్ని రోజులండి? ఎన్ని నెలలండి? ఒక్కసారి అందులో పెడితే బిడ్డ బయటికి రావాలని గుర్తుపెట్టుకోనండి. నీ శరీరం మోసం చేస్తుంది. శ్రేయస్సులకు అలవాటు పడి ఇష్టానుసారంగా జీవించి కొద్దిగా సుఖాల కోసం, క్షణ సుఖాల కోసం లోబడిపోయి నీతి విలువలు కూడా లేకుండా జీవిస్తూ నరకానికి పోతే చాలా ఘోరం జ్ఞాపనిస్తున్నాను మీకు నేను. అర్థమైందా? అతను పుట్టేందుకు చాలా సంతోషం వేసిందట. కుటుంబానికి సంతోషం. పిల్లలు ప్రభువులో పెంచితే, ప్రభు కొరకు జీవింపజేస్తే కుటుంబానికి సంతోషం, సమాజ సంతోషం. కుటుంబం బాగుపడుద్ది, సమాజం బాగుపడుద్ది, దేశం బాగుపడుద్ది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కుమార్ చదువుతారు, ఆలోచించండి. ఓకే, ఎందుకు అలా పెరగలిగాడని చూద్దాం. ఎవరిద్దరండి? వాళ్ళు ఎవరిద్దరు కాదండి, భార్య భర్తలు ఇద్దరు. కుటుంబంలో భార్య ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ఆరాధన చేయాలి, కలిసి పరిచర్యకు వెళ్ళాలి. చాలా కుటుంబాలు ఇది లేదు. భార్య ప్రార్థన పోతే భర్త రాడు, భర్త పోతే భార్య రాదు. అందువల్ల కుటుంబాలు పాడవుతున్నాయి, పిల్లలు చెడిపోతున్నారు. అందువల్ల దేవుడు ఎరగడం లేదు చాలా మంది. దేవుడు లేకపోతే ఏమైంది అంటారా? ఏమైంది అంటారా? ఏం కాదా? వాకి ఏం చెబుతుంది మనకి? చదువు మాటని సమయాలు 2 చూడక మాట. 2 సమయాలు మొదటి గ్రంథం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై, జాగ్రత్త నుండి ఏలీ కుమారులే కావచ్చు, అధికారుల కుమారులే కావచ్చు, ఎవరి కుమారులైనా కావచ్చు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై. యెహోవా ఎవరండి? ఆయన దేవుడండి, ఆయన ఒక్కడే దేవుడండి. ఆ దేవుడు ఎరకపోతే, దేవుడికి తెలియకపోతే, తెలుసుకోకపోతే వాళ్ళు ఏమవుతారంటే దుర్మార్గులు అవుతారా? దుర్మార్గులు కాదట, మిక్కిలి దుర్మార్గులు. దుర్మార్గులు వేరు, మిక్కిలి దుర్మార్గులు వేరు. మిక్కిలి దుర్మార్గులు నేను అనుకుంటున్నాను. పాపం దేవుడికి తెలియకపోతే అది వేరే సంగతి, దుర్మార్గం చేసి అది వేరే సంగతి. ఇలాంటి చాలా మంది దేవుని వాక్యం వింటూనే, తెలుసు వస్తూనే ఇష్టాంగా జీవిస్తున్నారు చాలా మంది. వాళ్ళు ఎవరంటే వాళ్ళు మిక్కిలి దుర్మార్గులట. ఏమండి? ఒక దేశ ప్రభుత్వం ఉన్నాడు, ప్రభుత్వం చూశాడు, కార్యం చూశాడు, అన్ని చూశాడు. తన సాక్ష్యం తెలుసా మీకు? మత్తయి సువార్త 26 అధ్యాయం 26, 24 చూడండి ఒక మాట. 26, 24 మత్తయి సువార్త.